రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీకి సిద్ధంగా ఉందని జనసేన నాయకులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికలపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయిలో సమావేశం నిర్వహించారు. సమావేశం తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ మెంబర్ దాసరి రవీష్ మాట్లాడుతూ మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలో మహబూబాబాద్, కేసముద్రం మున్సిపాలిటీలు, అలాగే డోర్నకల్ నియోజకవర్గ పరిధిలో డోర్నకల్, మరిపేడ మున్సిపాలిటీల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందన్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశాలతో పోటీలో ఉండే జన సైనికులు, వీర మహిళలు జిల్లా పార్టీ ఆఫీసులో సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ మహబూబాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మెరుగు చక్రపాణి గౌడ్, డోర్నకల్ ఇన్ఛార్జ్ చింత రమేష్, జిల్లా నాయకులు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో ఉన్న 2 మున్సిపాలిటీలు, డోర్నకల్ నియోజకవర్గంలో ఉన్న 2 మున్సిపాలిటీలలో జనసేన పోటీకి రెడీ అయింది. జనసేన పార్టీ సిద్ధమైంది. దాంట్లో భాగంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అంటే జనసేన పార్టీ అభిమానులు కానివ్వండి, జన సైనికులు కానివ్వండి, వీర మహిళలు కానివ్వండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుకు వచ్చి తమ పేరు నమోదు చేసుకోవాలని కోరుకుంటున్నాం. మహబూబాబాద్ నియోజకవర్గంలో ఉన్న మహబూబాబాద్ టౌన్, కేసముద్రం టౌన్, ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి వివరాలు, పోటీ చేయాలనుకున్న వివరాలు చక్రపాణి గౌడ్ అని మహబూబాబాద్ ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఇతనికి ఇవ్వాలి. డోర్నకల్ నుంచి రమేష్ అన్న ఉన్నాడు, చింత రమేష్ అన్న, పిఓసి మెంబర్స్ వీళ్ళకి ఒప్పచెప్పేసేయాలి. ఇన్ఛార్జీలు వీళ్ళే. అదేవిధంగా మాకు ఆల్రెడీ లిస్ట్ వచ్చింది, ఎవరెవరు వాట్ ఎట్లా చేయాలనేది మాకు హైకమాండ్ నుంచి చేసి, దాన్ని బట్టి మాకు హైకమాండ్ నుంచి బయోడేటాస్ కూడా పంపించారు. ఈ బయోడేటాస్ ద్వారా మేము వాళ్ళ డీటెయిల్స్ ఇందులో నింపేసి హెడ్ ఆఫీస్కి పంపించాక దాన్ని బట్టి రిజర్వేషన్లు వచ్చాక మళ్ళీ మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే అది చూసి మాట్లాడేసి అధిష్టానం మాకు బీఫామ్స్ పంపిస్తుంది. ఈ విషయం మేము మహబూబాబాద్ జిల్లాకు తెలియపరుస్తున్నాం. మహబూబాబాద్